లోకల్. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండపేటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ జెండా ఆవిష్కరించి అనంతరం స్థానిక ఎన్టీఆర్ సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఒక తెలుగు సినీ నటునిగా ప్రజల మన్ననలు పొంది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా గెలిచి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. పెన్షన్, హౌసింగ్ లోన్స్, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మహిళా రిజర్వేషన్ వంటి ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత ఆయనదేనన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎన్నో విజయోత్సవాలు జరుపుకోవాలని కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా మంగళగిరి కార్యాలయం నుండి జూమ్ సమావేశం ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని కార్యకర్తలు వీక్షించారు. అనంతరం సీనియర్ కార్యకర్తలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి రామకృష్ణ, ఉండమట్ల వాసు, మత్స నాగబాబు, నల్లమిల్లి వీరెడ్డి, మల్లిపూడి గణేశ్వరరావు, వాదా ప్రసాదరావు, ఉంగరాల రాంబాబు, కంటిపూడి శ్రీనివాసరావు, గడి సత్యవతి, గుడాల విజయకుమారి, వాకచర్ల వాసంతి, గుండు తాతరాజు, పిల్ల తాతాలు, కొవ్వాడ అప్పన్నబాబు, బుంగ సంజయ్, శెట్టి రవి తదితరులు పాల్గొన్నారు. ప్రతి 4 జిల్లాకు 36 సంవత్సరాల తర్వాత ఎవరికి ఆలోచనలో సంక్షేమ పథకం మొట్టమొదటిగా చిరునీళ్ళు పథకం మన సోలార్ జిల్లాకి నీరు తక్కువ తప్ప దానికి తెలియదు. 2007లో మొత్తం ప్రయోక్షిద్దాం వాళ్ళు రాష్ట్రంగానే ఎదురు పెట్టుకుంటా ఉంటే మొబైల్ పెట్టిన తర్వాతనే మేము చిరునామా పెద్ద మొదలు పెట్టాం. లేదమ్మా ఎప్పుడో పథకంలో అనుకుని వాళ్ళు రాళ్ళు సత్తులు తినేవాళ్ళు పాపలు పెద్దపోట్ల అనుకున్న ఆకులు మరి ఉండకూడదు అని చెప్పి వెనకాల ఈ రచనకి అనేక మార్పులు చేస్తుంది. ముఖ్యంగా ఆడవారికి ఒక తండ్రి చేసుకునే కుటుంబంలో ఆడవాళ్ళకి వేసుకోవాలంటే ఇది అన్యాయం. ఒక తండ్రి కొట్టి పిల్లలు అందరూ కూడా సమాన హక్కుదారులు అవ్వాలని చెప్పి అన్యాయంగా మంచిగా ఉన్న పురుషాధిక్యం దాన్ని మరి బయటకి 33% మరి అన్నీ చెందిందనగా ఇక్కడ మన ఇబ్బంది వేసముగా తెలిసినా ముఖ్యాన్ని గారు తెలిసినా అందరూ కూడా చాలా తప్ప వేరే కారణాలకి అలాగే వీళ్ళందరూ పీసీలు వచ్చారంటే బయలు వచ్చారంటే కారణం తెరవది మనకు కలిగి ఉన్నాయేమో ఆ జీవన్ చేసిన సంస్థలో మొట్టమొదటిసారిగా మొదలు మరి 3 ఏడా బియ్యం ఎంత వస్త్రం అదేవిధంగా పోషకులు తక్కువగా గవర్నమెంట్ ఇచ్చేసాను. ముందు 30 మంది పెట్టి 20 సంవత్సరమే దేశంలోనే మొట్టమొదటి పెన్షన్ 4,000 పెన్షన్ నుంచి 15,000 పెన్షన్ ఇస్తాము. 50,000 కోట్లు 2 సంవత్సరాలకే మన రాష్ట్రం పెన్షన్ ఇచ్చిందంటే
ఆజ్యుడు భారతదేశంలోనే ఆజ్యుడు నందమూరి తారక రామారావు ఓహో ఒక ముసలమ్మ వెళ్ళి బాబు నన్ను చూడటం లేదు ఎవరున్నారో ఇట్లా వేశారు అప్పటి కాబట్టి 35 రూపాయలు అవసరాలు రూపాయలు ఎలా చూస్తే ఇది భారతదేశంలో తెలుసున్నాం ఏంటి 35 రూపాయలు భర్త చనిపోయినట్టు దాన్ని 70 రూపాయలు మరి మన జన్మగారు చూస్తే 70 నుంచి రాసే 130 నుంచి 75 150 జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సంక్రాంతి అమ్మగా హామీ ఇచ్చి సాధించారు ఇంకా 1000 ఇరొక 111 రూపాయలు ప్రభుత్వాలు తగ్గిపోతుంది కానీ ఈవేళ 4000 2,870 రూపాయలు తెలుగుదేశం తప్ప వేరే కాదు ఈవేళ 15,000 వరకు వాళ్ళకి 15,000 వరకు విద్యార్థులకి 3,000 వరకు మనకి ఇవన్నీ దేశంలోనే పెద్దగా ప్రోత్సహిస్తున్నట్టు ఉంది రాష్ట్రంగా ఇవాళ చంద్రబాబు నాయుడు పట్టి చూస్తుందంటే ఈ కాలంలో ఉన్నాయి ఇండియా ఎక్కడ ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏ మార్పులు జరిగినా దానికి దృష్టికంత ఉన్న ఇండియా సినిమాలో రాముడిగా ఎలాగైతే ఇటు కృష్ణుడిగా అతను కృష్ణుడుగా ఇటు రావణుడిగా అంటే మీరు క్యాంటీన్లో పోషించలో అలాగే రాజకీయాల్లో తర్వాత ఎక్కడ కూడా ఎవరికైనా వేయకుండా ఇట్లాంటిగా ఒక బాగా శక్తివంతుల దిగ్గేశారండి ఇక్కడ బాగుంది మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అయిన మూత ఇంద్రాగాంధీ గారిని తీసుకున్నటువంటి ఎటువంటి దూరమైనటువంటి వ్యక్తి ఎన్నో